హలో ఫుడీస్. జిలేబీ ఆ పేరులోనే ఏదో తెలియని అనుభూతి. చూడగానే ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తుంది కదా! అదే ఒక్కసారి తిన్నామా అంతేనండి. ఎంతో క్రిస్పీగా మరియు ఎంతో తియ్యగా ఎవ్వరికైనా నచ్చేలా ఉంది. సో, ఈ జిలేబీలని మన కిచెన్‌లో ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు మైదా పిండికి 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లవర్‌ని యాడ్ చేయండి. ఇందులోనే ఒక చిటికెడు సాల్ట్‌ని యాడ్ చేయండి. అదేవిధంగా ఫుడ్ కలర్‌ని యాడ్ చేయండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కర్డ్ పెరుగుని యాడ్ చేయండి. ఇప్పుడు విస్కర్‌తో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేస్తూ మరీ పల్చగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండేలాగా మిక్స్ చేసుకోండి. సో, ఈ విధంగా నేను చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉందంటే మన యొక్క జిలేబీ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. సో, ఈ విధంగా కలిపిన బ్యాటర్‌ని 15-25 నిమిషాలు పక్కన ఉంచేయండి. ఇప్పుడు మన జిలేబీకి కావాల్సిన షుగర్ సిరప్‌ని ప్రిపేర్ చేద్దాం. దానికోసం మనకి 2 కప్స్ షుగర్, హాఫ్ కప్ వాటర్‌ని యాడ్ చేసి బాయిల్ చేయండి. మరీ తీగపాకం వచ్చే వరకు కాకుండా, కొద్దిగా మరీ పల్చగా కాకుండా, మరీ హార్డ్‌గా కాకుండా మీడియంగా ఉండేలాగా చూసుకోండి. ఇందులోనే ఫుడ్ కలర్‌ని కూడా యాడ్ చేసుకోండి. సో, దీని ద్వారా మన యొక్క జిలేబీ అనేది ఎంతో కలర్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. సో, ఒక్కసారి ఇలా మరుగు రాగానే ఇందులోనే ఒక చిటికెడు ఇలాచీని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేయడం వల్ల మన యొక్క జిలేబీ పాకం అనేది ఎంతో ఫ్లేవర్ఫుల్‌గా, జిలేబీ అనేది ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా కొద్దిగా పాకంలాగా కనిపించగానే ఈ షుగర్ సిరప్‌లోనే కొద్దిగా లెమన్ యాడ్ చేయండి. సో, దీని ద్వారా మన యొక్క షుగర్ సిరప్ అనేది గట్టి పడకుండా చూస్తుందన్నమాట. మన యొక్క సిరప్ అనేది వాటర్ లాగానే ఉంటుంది. గట్టి పడదు. ఇప్పుడు ఈ సిరప్‌ని పక్కన తీసుకోండి. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసిన జిలేబీ బ్యాటర్‌లో ఒక చిటికెడు బేకింగ్ సోడా, అందులో హాఫ్ లెమన్ యాడ్ చేయండి. దీని ద్వారా మన యొక్క జిలేబీ బ్యాటర్‌లో ఎయిర్ బబుల్స్ అనేది ఫార్మ్ అవుతాయన్నమాట. సో, దీని ద్వారా మన యొక్క జిలేబీ అనేది ఎంతో క్రిస్పీగా వస్తుందన్నమాట. సో, ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ యొక్క బ్యాటర్‌ని ఏదైనా సాస్ బాటిల్ లేదా ఏదైనా కవర్‌లో ఫిల్ చేసుకోండి. సో, ఇక్కడ నేను సాస్ బాటిల్‌ని తీసుకున్నాను. సో, ఇందులో బ్యాటర్‌ని యాడ్ చేసి నేను జిలేబీ వేశానన్నమాట. సో, ఇప్పుడు ముందుగా దానికోసం ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని మరీ హీట్ మరీ ఎక్కువ హీట్‌గా కాకుండా మీడియం ఫ్లేమ్‌లోనే మనం హీట్ చేసుకోవాలన్నమాట ఆయిల్. ఒకేలా మరీ హీట్ ఉన్నట్లయితే మనకి జిలేబీ అనేది సరిగా రాదనమాట. సో, మీడియం హీట్ ఉన్నప్పుడు మనం ఇలా సాస్ బాట్‌ని ఉపయోగించి ఇలా నెమ్మదిగా మన యొక్క జిలేబీని వేద్దాం. చూసారా? ఎంతో ఈజీగా. అదే విధంగా మనం బయట జిలేబీని కొంటే ఏ విధంగా అయితే వస్తుందో అంతే ఈజీగా మనకి కూడా ఇక్కడ వస్తుందన్నమాట. సో, ఇలా లో ఫ్లేమ్‌లోనే జిలేబీలను వేసుకుంటూ కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండనమాట. ఒకవేళ ఆయిల్ అనేది హీట్ తక్కువైతే కొద్దిగా మీడియం పెంచుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత బయటకు తీసుకోండి. తీసుకున్న ఈ జిలేబీలని మనం ముందుగా తయారు చేసిన షుగర్ సిరప్‌లో యాడ్ చేయండి. సో, ఇప్పుడు ఈ జిలేబీలని 1-2 నిమిషాలు షుగర్ సిరప్ అనేది బాగా అంటిన తర్వాత మనం ఈ జిలేబీలని పక్కకు తీసుకుందాం. అంతేనండి. చూసారా? ఎంతో ఈజీగా మన జిలేబీలని మన కిచెన్‌లోనే క్రిస్పీగా చూసారా? చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుందనమాట. అదేవిధంగా మీలో ఎవరైనా జిలేబీ లవర్స్ ఉంటే
ప్లీజ్ కామెంట్ చేయండి. జిలేబీ ఎలా వచ్చిందో, అదేవిధంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది మరొక కొంతమందికి సజెస్ట్ చేస్తుంది. వారు కూడా జిలేబీల్ని వారి యొక్క కిచెన్‌లో ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.